హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా గోధుమ పిండి బెల్లంతో ఇలా చక్కెర పార చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో ఒకసారి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. దాంట్లోనే 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగే వరకు ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని కరగబెట్టుకొని స్ట్రెయినర్తో వడకట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను. 1కి 2 కప్పుల గోధుమ పిండి అండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఇలా 2 టేబుల్ స్పూన్ వేడి చేసుకొని వేసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1 స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోతుందండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండిలో నెయ్యి అనేది సరిపోయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉండ కింద మెదుపుకున్నామంటే కనుక ఇందులో నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్లే అండి. లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కరగపెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకుంటున్నాను. ఈ బెల్లం వాటర్ అనేవి ఈ పిండికి కరెక్ట్గా సరిపోతాయి. లేదు అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. మరి గట్టిగా ఉండకూడదు. మనం చపాతీ చేసుకునేటప్పుడు సరిగ్గా రాదండి. ఇలా చెక్ చేసుకొని పక్కన పెట్టుకొని మీడియం సైజు ఉండని ఇలా తీసుకొని చపాతీ పీట మీద ఇలా చపాతీని చేసుకోవాలి. ఇలా చపాతీని చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టుకొని మళ్ళీ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఈ చక్కెర పార అనేవి క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తాయండి. తప్పకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చపాతీ అనేది ఈ మందంగా చేసుకుంటే సరిపోతుందండి. చపాతీ అనేది మరీ మందంగా చేయకూడదండి, పలచగా కూడా చేయకూడదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత చాక్తో ఎడ్జెస్ని ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలండి.
నేనైతే స్క్వేర్ టైప్ కట్ చేసుకుంటున్నాను, లేదా డైమండ్ టైప్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకి 20 డేస్ వరకు అస్సలు పాడవ్వండి. పిల్లలకి స్నాక్స్ కింద బాగా ఉపయోగపడతాయి. ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్ని. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వకుండానే కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోవాలండి. బాగా హీట్ అయిందంటే మనకి ఇవి ఊరికనే కలర్ వచ్చేస్తాయి. మనం బెల్లం పాకం వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చాయో లేదో తెలిసిపోతుందండి. ఇవి ఇలా పొరలు పొరలుగా కనబడుతుంటే మనకి ఈ చక్కెర పార అనేవి కరెక్ట్గా వచ్చినట్లే అండి. చూస్తున్నారుగా చక్కగా పొంగుతున్నాయి కదా. ఈ విధంగా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోకూడదండి. మీడియంగా కొంచెం కలర్ వచ్చిందంటే వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి తీసుకున్న తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయి వేడి తగ్గేలోగా. కాబట్టి అవి ఒకసారి చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా కలర్ వచ్చినాయి అంటే స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి వీటిని తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పార రెడీ అయిపోయినట్లే. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి మీద మెత్తగానే ఉంటాయండి, కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. టేస్టీ చక్కెర పార ఈ విధంగా హెల్తీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే, చాలా సింపుల్ ప్రాసెస్లో. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.